యంగ్ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ అంతకంతకు పెరిగిపోతుంది. పెళ్లి చూపులు చిత్రంతో ఏదో హిట్ కొట్టాడులే అనుకున్నారు, కానీ అర్జున్ రెడ్డితో కన్ని విని ఎరుగని సంచలనం సృష్టించారు. దాంతో విజయ్ దేవరకొండ పేరు మార్మోగిపోయింది. తెలుగులోనే కాదు, తమిళ, హిందీ భాషల్లో కూడా అర్జున్ రెడ్డి చిత్రం రీమేక్లతో విజయ్ దేవరకొండకు విపరీతమైన గుర్తింపు లభించింది. నోటా సినిమాతో తమిళ ప్రేక్షకులు కూడా పరిచయమయ్యాడు విజయ్. ఆ సినిమా కోసం ఎంతో కష్టపడి తమిళం కూడా నేర్చుకుని స్వయంగా డబ్బింగ్ చెప్పాడు. కానీ నోటా సినిమా ఫ్లాప్ అయిన విజయ్ దేవరకొండ పాపులారిటీ మాత్రం మరింత పెరిగింది. తమిళంలో ఉన్న యువ హీరోలను కూడా కాదని విజయ్ అంటే పడి చచ్చిపోతున్నారు తమిళ యూత్. ముఖ్యంగా అమ్మాయిల్లో ఈ తెలుగు హీరో అంటే క్రేజ్ మామూలుగా లేదు. లేటెస్ట్ గా చెన్నై టైమ్స్ కండక్ట్ చేసిన ఓ పోల్లో విజయ్ కి 3వ స్థానం దక్కింది. చెన్నై టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2018 పేరుతో పోల్ నిర్వహించింది. ఇందులో ఫస్ట్ ప్లేస్ లో యువ సంగీత సంచలనం అనిరుద్ రవిచందర్ నిలిచాడు. ఆ తర్వాత 2వ స్థానంలో అథర్వ మురళి, 3వ స్థానంలో విజయ్ దేవరకొండకు పట్టం కట్టారు తమిళ ప్రేక్షకులు. ధనుష్, సింబు, శివకార్తికేయన్ వంటి తమిళ స్టార్లు కూడా విజయ్ దేవరకొండ కంటే వెనుకే నిలిచారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు తమిళులు విజయ్ దేవరకొండను ఎంతగా ఆరాధిస్తున్నారు. ఓ తెలుగు హీరోకు తమిళంలో ఈ స్థాయి క్రేజ్ రావడం సాధారణమైన విషయం కాదని సినీ క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. చూసారు కదండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టాలీవుడ్ నగర్. If you like the video, please like us and subscribe Tollywood Nagar.